భగవద్గీత మనిషి తలరాతను మార్చే ఆధ్యాత్మిక మార్గదర్శి అని మహర్షులు చెప్పిన మాటలు యాదృచ్ఛికం కాదు. కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడు సంశయంలో కుంగిపోయిన వేళ శ్రీకృష్ణుడు ఇచ్చిన ఉపదేశమే భగవద్గీత. ఇందులోని ప్రతి శ్లోకం జీవితాన్ని ఎలా సాగించాలో చెప్పే వెలుగు దీపం. కర్మణ్యే వాధికరస్తే మా ఫలేషు కదాచన అనే సందేశం మనిషికి గొప్ప బోధ. అంటే మన కర్తవ్యాన్ని నిస్వార్థంగా చేయాలి, కర్మ ఫలితం గురించి ఆలోచించకూడదు. అలా చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, జీవితం సార్థకం అవుతుంది. గీత మరో గొప్ప సత్యాన్ని కూడా చెప్తుంది. ఈ శరీరం నశించేది, కానీ ఆత్మ నిత్యమైనది. అందుకే భయం, మోహం, దుఃఖం ఇవన్నీ మన అజ్ఞానం వల్లే వస్తాయి. కర్మయోగం మన బాధ్యతను గుర్తు చేస్తుంది, జ్ఞానయోగం నిజస్వరూపాన్ని తెలియజేస్తుంది, భక్తి యోగం భగవంతునిపై విశ్వాసాన్ని పెంచుతుంది, ధ్యానయోగం మనస్సును స్థిరం చేస్తుంది. ఈ 4 మార్గాలు కలిసే మనిషిని సన్మార్గంలో నడిపిస్తాయి. భగవద్గీతను చదివినవాడు లేదా వినినవాడు జీవితం మీద కొత్త దృష్టి పొందుతాడు. కష్టాలు వచ్చినా తడబడడు, విజయం వచ్చినా గర్వపడడు.